హాయ్ గాయ్స్, హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. పదండి ఇప్పుడు మనం అందరం కలిసి రథయాత్రకి వెళ్దాం. ఒరిస్సాలో ఉండే బరగఢ్ జిల్లా పక్కనే కాడ్డేరా అనే ఒక పల్లెటూరులో రథయాత్ర చాలా సరదాగా చాలా బాగుంటుంది. మనం చూసొద్దాం పదండి, నాతో పాటు మీరు కూడా రండి. ఇక్కడ ఒరిస్సాలో రథయాత్ర చాలా ప్రసిద్ధమైన యాత్ర. మనందరం కూడా వెళ్ళి చూసి ఎంజాయ్ చేద్దాం. మనం ఫైనల్గా టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాం. ఇప్పుడు మనం ఇక్కడ కొబ్బరికాయ తీసుకుని మనం టెంపుల్లోకి వెళ్దాం. రథాలు ఇగో చూడండి, ఇక్కడ 6 రథాలు ఉంటాయి. మనం ఇప్పుడు కొబ్బరికాయ తీసుకుందాం, దేవుడి దగ్గరికి తీసుకెళ్దాం. చూడండి, పూరి జగన్నాథ స్వామి విగ్రహాలు చూడండి ఎంత అందంగా ఉన్నాయో. ఇప్పుడు మనం పైకి ఎక్కాలి, మెట్లెక్కి పైన టెంపుల్కి వెళ్దాం పదండి. నాతో పాటు మీరు కూడా ఆ పూరి జగన్నాథ స్వామికి దర్శనం చేసుకుంటారు కానీ రండి. ఇదిగోండి గుండిచామాత టెంపుల్. ఆ విష్ణుదేవుడు ఆ గుండిచామాతకు తల్లిగా భావించి ఈ 9 రోజులు కూడా నీ దగ్గర ఉంటానని మాట ఇచ్చినందుకు పూరి నుంచి గుండిచా టెంపుల్కి వెళ్తాడు. ఆ 9 రోజులు కూడా గుండిచామాత దగ్గరే ఉంటాడు. అలాగే ఇక్కడ కూడా గుండిచామాత దగ్గర ఆ స్వామి వచ్చి 9 రోజులు ఉంటాడు. ఈ 9 రోజులు కూడా జాతర చాలా బాగా చేస్తారు ఇక్కడ. అలాగే ఇక్కడ 6 రథాలు ఉంటాయి. ఎందుకంటే ఈ పక్కనే ఇంకో చిన్న గ్రామం రుసిపల్లి అని ఇంకో గ్రామం ఉంది. అక్కడ నుంచి కూడా 3 రథాలు వచ్చి ఇక్కడే ఉంటాయి. అక్కడ నుంచి కూడా దేవుని తీసుకొస్తారు, ఇక్కడే పెడతారు. ఇక్కడ 9 రోజులు పూజలు చేస్తారు. ఇగో చూడండి 6 రథాలు ఉన్నాయి. జాతర అయితే చాలా బాగుంటుంది ఇక్కడ. ఇప్పుడు పదండి, మనకి దర్శనం అయితే అయిపోయింది, ఆ దేవుడి దర్శనం. ఇప్పుడు మనం షాపింగ్ చేసుకోవచ్చు పదండి. కుంకుమ చూడండి ఇక్కడ ఎలా పెట్టారో. దీన్ని ఇక్కడ ఒరియా వాళ్ళు సింధూర్ అంటారు. ఎన్ని కలర్స్ ఉన్నాయో, 2 కలర్స్ ఉన్నాయి. శివలింగాలు చాలా బాగున్నాయి కదా. ఇవన్నీ కూడా శివలింగాలే. ఈ పక్కనే శంఖాలు కూడా ఉన్నాయి.
చాలా రకాల శంఖాలు ఉన్నాయి. ఇవన్నీ రుద్రాక్ష మాలలు. ఈ కుంకుమ మాత్రం ఈ జాతరలో చాలా మట్టుకు ఇంకా ఉన్నాయి. అక్కడ చూద్దాం మనం. సాయిబాబా విగ్రహాలు. ఈ పూజకాడ సామాను ఎక్కువ ఉన్నాయి. పూజా సామాగ్రి. ఇక్కడ మేమైతే చాట్ తింటున్నామండి. చూడండి, ఉప్పు కారం ఎక్కువ వేస్తున్నాడు. ఈ ప్లేట్ అయితే 30 రూపాయలు తీసుకున్నాడు. ఇక్కడ చాలా రకాల గాజులు ఉన్నాయండి. లైటింగ్ మెరిసిపోతూ ఉన్నాయి. చూడండి ఎంత బాగున్నాయో. ఇక్కడ అంతా కూడా గాజు సామాను ఉందండి. టీ కప్స్, గ్లాసులు, గాజు గ్లాసులు అవి ఉన్నాయి. చాలా బాగున్నాయి. లైటింగ్ మాత్రం మెరిసిపోతూ ఉన్నాయి. ఎంత అందంగా ఉన్నాయి చూడండి. వావ్, వెరీ నైస్. ప్లేట్లు కూడా ఉన్నాయి. చాలా బాగున్నాయి కదండి. చూడండి ఎన్ని ఉన్నాయో. ఇవన్నీ పిల్లలు ఆడుకునే బొమ్మలు, కార్లు, అవి టెడ్డీ బేర్స్.
ఇవన్నీ బొమ్మలే. ఇక్కడ చాలా రకాల టాటూస్ ఉన్నాయండి, చేతులు గది వేసుకుని. ఇదిగో మనం వచ్చేసాం. ఇక్కడ జాయింట్ విల్లు, బ్రేక్ డ్యాన్స్, ఇంకా ట్రైన్స్, ఇదిగో ఇది జారీ వల్ల ఇవన్నీ ఉన్నాయి. పిల్లలు ఆడుకుని జాయింట్ వల్ల అది ఎక్కాలంటే ఎక్కచ్చు. మా పిల్లలు అయితే బ్రేక్ డ్యాన్స్ ఎక్కుతామంటున్నారు. ఇక్కడ చూడండి ఎలాగ ఎగురుతున్నారు పిల్లలు. ఎంజాయ్ చేస్తున్నారు, ఫుల్ ఎంజాయ్. ఇగో ఇక్కడ కూడా ఎంజాయ్ చేస్తున్నారా. ఇది ట్రైన్ ఫుల్ అయిపోయారు. ఇక్కడైతే పిల్లలు బ్రేక్ డ్యాన్స్ ఎక్కుతామని వెళ్తున్నారు. ఇక్కడ టికెట్ 50 రూపాయలు తీసుకున్నాడు. ఇదంతా ఫుల్ అవుతేనే కానీ దాన్ని ఆన్ చేయడు. ట్రైన్ వెళ్ళిపోతుంది, ఖాళీగా ఉంది, ఎవరు ఎక్కలేదు. బ్రేక్ డ్యాన్స్ స్టార్ట్ అవబోతుంది. ఇప్పుడు స్టార్ట్ అయిందండి. ఇవన్నీ కూడా ఫుడ్ ఐటమ్స్, రకరకాల ఫుడ్ ఐటమ్స్, చామీన్, మంచూరియన్ ఇవన్నీ ఉన్నాయి. లైటింగ్తో జాతర భలే కలర్ఫుల్గా ఉందండి. ఇవి పూరీలు, ఇవి దోశ వేస్తున్నాడు. ఇదంతా స్టీల్ సామాను, మనం వంటకి వాడుకునే ఐటమ్స్ ఇవన్నీ. అయితే చెప్పులు, వీటి రేట్లు కూడా పైన రాసి పెట్టేశారు. ఇవ్వండి వీటి రేట్ ఎంతో అక్కడ రాసి పెట్టేశారు. సరే, మాతో పాటు మీరు కూడా జాతర చూసి ఎంజాయ్ చేశారు కదా. ఇప్పుడు మేము ఇంటికి బయలుదేరిపోతున్నాం, చీకటి పడిపోయింది. సరే, మీరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, బాయ్.